ఇప్పుడు సాధారణంగా మన టెక్నాలజీ పెరిగిన తర్వాత అంతకుముందు బిడ్డ పుట్టిన తర్వాత డెలివరీ కాగానే తల్లి యొక్క ఎద మీద పడుకోబెట్టే సంస్కృతి ఉండేది. ప్రస్తుతం డెలివరీ అయిన తర్వాత వాళ్ళని ఇన్క్యుబేటర్లో పెట్టే సంస్కృతి కొద్దిగా పెరుగుతుంది యాక్చువల్గా. సో మొదటి 24 లేదా 48 గంటలు తల్లికి బిడ్డ దూరంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. సో దీని గురించి వివరిస్తారా? బిడ్డ పుట్టగానే ఎంతసేపట్లో తన స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదా ఎద మీద పడుకోబెట్టడం వల్ల ఏమైనా అంటే పాలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో నేను ఇది పెరుగుతుంది అన్న విషయంలో మాత్రం నేను లిటిల్ బిట్ అగేన్స్ట్ అండి. పెరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక లాస్ట్ డికేడ్లో ఒక 10 yearsగా 5 yearsగా డాక్టర్స్ కూడా అవగాహన పెరిగింది, పేషెంట్స్ కూడా అవగాహన పెరిగింది. అండ్ బిడ్డని తల్లి మీదకి మార్చే ఏదైతే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటున్నారో అది కొంచెం ఇంకా రేట్ ఎక్కువైంది. సో ఆ సెపరేషన్ ఏదైతే అయ్యిందో, ఇదివరకు ఉండేది ఆ కాన్సెప్ట్ ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్. బేబీ పుట్టంగానే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో పెట్టి బేబీకి అవసరమైన ఎమర్జెన్సీ చేసి కొద్దిసేపు అక్కడ అబ్జర్వ్ చేసుకొని తర్వాత మళ్ళీ బేబీని తల్లి దగ్గర చేర్చడం, ఇట్ హ్యాపెండ్. కానీ ఇప్పుడు ఒక పాస్ట్ 8 to 10 yearsలో నేను గమనించింది మాత్రం ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ రాంగ్ ఆల్సో. చాలా దాని మీద స్టడీస్ కూడా జరిగినాయి. సో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అది అత్యవసరము. అండ్ డాక్టర్స్ ఆల్సో ఆర్ వెల్ ట్రైన్డ్, టెక్నాలజీస్ మనకు పెరిగినాయి సచ్ దట్ మనం బేబీని మదర్ పక్కనే పెట్టుకొని బేబీకి అత్యవసరమైన ఏమైనా పరిస్థితులు వస్తే బేబీని మదర్ పక్కనే రిసస్టేట్ అంటాం, అంటే బేబీని మంచిగా చేసి బేబీని అక్కడే చేసి తల్లి గర్భం ఏదైతే పొట్ట మీద ఉంటుందో అక్కడే మనం చేసి బేబీని స్టెబిలైజ్ చేసి అబ్జర్వేషన్ కూడా అక్కడే చేయొచ్చు అన్నది ధైర్యం తెచ్చుకోవడానికి మనకు కావాల్సిన టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చాయి. సో అది పాస్ట్ డెకేడ్లోనే జరిగినాయి. సో అప్పటి నుంచి డాక్టర్స్ కూడా వాళ్ళ వ్యూ మార్చుకున్నారు అండ్ దే ప్రిఫర్ మోర్. ఇప్పుడు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అన్నది చాలా అత్యవసరంగానే భావిస్తున్నారు. సో డెలివరీ నార్మల్ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, బొడ్డు అనేది చాలా పొడుగు ఉంటుంది, అందరికీ తెలిసిందేనా. లోపల నుంచి ఆల్మోస్ట్ అదొక 10-20 ఖచ్చితంగా 10-20 centimeters బయటికి వస్తుంది. సో అక్కడి నుంచి బేబీ పుట్టంగానే మనం ఫస్ట్ చేసేది తల్లి కడుపు మీద వేయడము. సో కడుపు మీద వేయడం అన్న దాని వెనకాల ఏముంటుందంటే మెయిన్ ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఏదైతే అంటున్నారో మదర్ చర్మాన్ని బిడ్డ చర్మానికి ఆనించడం. ఇది జరిగేటప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ ఎమోషన్. సో ఈ ఎమోషన్లో దట్ ఈస్ హ్యాపీ హార్మోన్, ఆక్సిటోసిన్ హార్మోన్ అని దానికి ఒక పేరు కూడా ఉంది, హార్మోన్ కూడా ఉంది. ఆక్సిటోసిన్ అన్నది రిలీజ్ ఎక్కువ అవుతుంది. సో ఏది సెరటోనిన్స్, ఆక్సిటోసిన్స్, విచ్ ఎవర్ హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో దే కమ్అవుట్. కొంతమంది కన్నీళ్ళు వస్తాయి, కొంతమంది నవ్వుతూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత మదర్స్, నార్మల్ డెలివరీ అప్పుడు ఐఎమ్ టాకింగ్. ఆ టైంలో వెన్ ఎవర్ వీ అటాచ్ ద బేబీ స్కిన్ టు మదర్ స్కిన్, దట్ ఎమోషనల్ బాండ్ విల్ స్ట్రెంథెన్, అది స్ట్రాంగ్ అవుతుంది. ఆ స్ట్రాంగ్ అయిన ప్రాసెస్లోనే మిల్క్ని ప్రొడక్షన్ చేసే హార్మోన్ ఏదైతే ఉంటుందో ఇంక్రీజ్ అవుతుంది. మిల్క్ లెట్ డౌన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో, లెట్ డౌన్ అంటే బయటికి తీసుకొచ్చే హార్మోన్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ఇంతలో 10 times 20 times పెరుగుతుంది. వెన్ దట్ హ్యాపెన్స్ ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది తల్లికి, కొంతమందికి అయితే అప్పుడప్పుడే బ్రెస్ట్ ఫుల్నెస్ కూడా తెలుస్తుంటుంది. ఆ టైంలోనే బేబీని తల్లి గర్భం మీదకి వేసినప్పుడు పుట్టంగానే వాళ్ళ న్యాచురల్ సెన్స్, ఫస్ట్ సెన్స్ వచ్చేది వాసన. సో మదర్ బ్రెస్ట్ వాసన అన్నది వాళ్ళకి బై గాడ్స్ గ్రేస్ ఇట్ ఈస్ ఆల్రెడీ నోన్. అంటే సృష్టి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దే ఆల్రెడీ నో మదర్స్ బ్రెస్ట్ మిల్క్ స్మెల్. సో ఆ స్మెల్ని ఎత్తుక్కుంటా దే ట్రై టు క్రాల్ అప్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రెస్ట్ క్రాల్. సో కడుపు మీద వేసినప్పుడు బొడ్డు నిజంగానే లాంగ్ ఉంటే వీ అలౌ దట్ బ్రెస్ట్ క్రాల్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్. సో బ్రెస్ట్ పాకడం అన్నది మనము 6 నెలలకి 7 నెలలకు చూస్తాము. అండ్ పసిపిల్లల్లో డెలివరీ అయిన వెంటనే వీ కెన్ సీ దట్ బ్రెస్ట్ క్రాల్ ఫినామినన్. సో పొట్ట మీద వాళ్ళు పాకుకుంటూ పైకి వచ్చి బ్రెస్ట్ దగ్గరకు వాళ్ళంతా వాళ్ళే అటాచ్మెంట్ కూడా చేసుకుంటారంటే ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ బిలీవ్, బట్ ఇట్ హ్యాపెన్స్, నిజంగా జరుగుతుంది. సో దీన్ని పెంచాలి, దీన్ని ప్రాపగేట్ చేయాలి అన్నది మా గోల్ ఉంది ఎస్పెషలీ. సో ఆ ప్రాసెస్లో దిస్ హోల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురలీ. ఏదన్నా న్యాచురల్గా స్టార్ట్ అయితే మాత్రం ఇట్ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండి. సో ఆ నిమిషంలో గంట లోపల ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోవాలి. గంట లోపల ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ కనుక ఇవ్వగలిగారంటే వాళ్ళు 2 years వరకు కంటిన్యూస్గా బ్రెస్ట్ మిల్క్ సప్లై తగ్గిపోకుండా ఇవ్వగలిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీని మీద స్టడీస్ కూడా ఉన్నాయి. సో ఆ ఫస్ట్ అటాచ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 3 రూల్స్ పెట్టిందండి. ఒకటి, గంట లోపల బ్రెస్ట్ ఫీడింగ్ని ఇనిషియేట్ చేయండి ఏదో రకంగా. సపోజ్ అత్యవసర పరిస్థితిలో మనం బొడ్డుని కట్ చేసాం, ఈ బ్రెస్ట్ క్రాల్ అంతా మనం అందరిలో చేయలేకపోవచ్చు, సిజేరియన్ అయింది వాళ్ళకి చేయలేము. సో బిడ్డని కట్ చేసిన వెంటనే
పైన భాగంకి స్క్రీన్ పెట్టుకుంటారు, స్క్రీన్ పెట్టుకొని పైన బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మెనీ హాస్పిటల్స్ ఆర్ డూయింగ్ ఇట్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చేస్తున్నాయి. అనుకుంటారు చేయట్లేదని, బట్ నేను అన్నట్టు లాస్ట్ 10 yearsలో మాత్రం ప్రాక్టీసెస్ హ్యావ్ చేంజ్డ్. సో వాట్ దే డూ ఇస్ సెక్షన్ అయినప్పుడు కూడా కింద భాగంకి మనకి ఇక్కడ పోస్తారు కాబట్టి ఇక్కడ వరకు స్క్రీన్ పెడతారు. పైన చెస్ట్ వాళ్ళకి ఎట్లా ఓపెన్ నైటీ ఉంటుంది కాబట్టి చెస్ట్ దగ్గర ఓపెన్ చేస్తారు. అక్కడికక్కడికి బ్రెస్ట్ ఫీడింగ్ నర్స్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ అటాచ్ చేపిస్తారు. ఆ 1 hour లోపల ఏదైతే అటాచ్మెంట్ జరుగుతుందో దట్ విల్ హెల్ప్ ఇన్ ప్రొడక్షన్, వెరీ గుడ్ ప్రొడక్షన్. రెండో రూల్ చెప్పేది ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 6 months వరకు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వండి. తల్లిపాలు ఇవ్వడం అని కదా, మాత్రమే ఇవ్వండి అని చెప్తున్నారు. సో 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే దట్ ఇంక్లూడ్స్ ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు, గాడిద పాలు, వాటర్, హనీ, షుగర్ వాటర్, ఇంకా మీరు యూ కెన్ నేమ్ ఎనీథింగ్, అన్నీ పక్కన పెట్టాలండి. ఏది ఇవ్వడానికి లేదు. శాస్త్రానికి కొంతమందికి అందరిలోనూ ఉంది, అది హిందూస్లోనూ ఉంది, ముస్లిమ్స్లో కూడా ఉంది. ఫస్ట్ కొంచెం ఇట్లా హనీ అంటిస్తారు, ఆ కొద్దిపాటికి నోబడి ఆస్, కానీ అదే ప్రాసెస్ కింద, అదే ప్రొసీజర్ కింద గ్లూకోజ్ తక్కువ అవుతుందేమో, షుగర్ తక్కువ అయిపోతుంది, ఎనర్జీ ఉండదు అని హనీ వాటర్ పట్టియడం తగ్గింది, చాలా తగ్గింది. బట్ ఆ ప్రాసెస్ అవన్నీ కూడా పక్కకు పెట్టాలి. ఓకే అవి వద్దు మేడం, వాటర్ అన్న ఇవ్వచ్చా? ఇవ్వద్దు. మిల్క్, పోనీ ఇది మిల్కే, పాలే కదండి, ఆవు పాలు తీసుకురావచ్చా? గేదె పాలు? నో. ఆవు పాలు ఆవు కోసం చేయబడింది, ఆవుకే ఇవ్వాలి. సో పుట్టిన వెంటనే ఆవుకి మనం తల్లిపాలు తీసుకొచ్చి ఎట్లా ఇవ్వట్లేదో అట్లా ఆవు పాలు తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వద్దు. తల్లిపాలు ఇవ్వడమే మనం ఎంకరేజ్ చేయాలి. అవి ఫ్రీగా దొరుకుతున్నాయి, ఈజీగా దొరుకుతుంది కాబట్టి వాటికి వెళ్ళి తీసుకొచ్చి నేను సప్లిమెంట్ ఆల్టర్నేటివ్ చేస్తానంటే, నేను ఇందాక డిస్కస్ చేసినట్టు ఆల్టర్నేటివ్ మొదలెట్టిన మరుక్షణం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తగ్గిపోతుంది. సో 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మూడో రూల్, 2 years వరకు ఎక్స్టెండెడ్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయండి. ఆల్మోస్ట్ 30 years బ్యాక్ 1 year అన్నారు, తర్వాత లేదు 8 months అన్నారు, తర్వాత లేదు 6 months అన్నారు, తర్వాత 2 years అంటున్నారు ఇప్పుడు. సో ఫ్యూచర్ ఇంకా ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. సో 2 years వరకు కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి, ఇట్ ఇస్ గుడ్ అంటారు. దానికి పెద్ద కారణం ఏం లేదండి. 2 years వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. 2 years తర్వాత ఆల్రెడీ మనకు జరిగిన బ్రెయిన్ అలాగే ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. ఆఫ్కోర్స్ ఎక్స్పీరియన్స్ తోటి ఎదుగుతూ ఉంటుంది. బట్ కొత్త కణాలు జనరేట్ అవ్వడం అన్నది 2 years లోపల జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ ఫర్ అ బేబీ. సో 2 years లోపల మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వలన బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది. ఐక్యూ ఏదైతే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అంటామో బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్లో 100% ఎక్కువే ఉంది. అది ప్రూవెన్, అందరికీ తెలిసిన విషయమే. అది ఫార్ములాస్లో అది రాదు. మీరు ఎన్ని ఇవి యాడ్ చేసాం, డిహెచ్ యాడ్ చేసాం, ఐక్యూ యాడ్ చేసాం, ఐక్యూ ప్లస్ చేసాము, ఏం చెప్పినా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు మ్యాచ్ విత్ బ్రెస్ట్ ఫీడ్. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో 2 years వరకు ఎక్స్టెండెడ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, వీలైనంత వరకు ఇవ్వండి. అది ఖచ్చితంగా మ్యాండేటరీ అని నేను చెప్పము, బట్ 2 years వరకు వస్తుంటే మాత్రం ఇవ్వడానికే ప్రోత్సాహం పెట్టుకోండి, ఇవ్వండి అన్నది మూడో రూల్. సో ఈ 3 rules కనుక మీరు ఫాలో అవ్వగలిగితే బ్రెస్ట్ ఫీడింగ్ మించి ఇంకా ఐ థింక్ దెర్ ఇస్ నో అదర్ బిగ్గర్ గిఫ్ట్ ఫర్ అ బేబీ. మేడం ఎంత మీరు చెప్తున్నారు కదా, అంటే ఏది బ్రెస్ట్లో గడ్డలు వస్తాయి ఎక్కువైన వాళ్ళకి అని చెప్పేసి మీరు చెప్పారు కదా, దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తారా, దీన్ని ఎలా తగ్గిస్తాం? సో బ్రెస్ట్ లంప్స్ అన్నది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటామండి. రొమ్ములో గడ్డలు కట్టడం అని అంటుంటారు. సాధారణంగా పెద్ద బ్రెస్ట్ ఉన్న వాళ్ళలో ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, బికాస్ ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉంటుంది అండ్ మిల్క్ ప్రొడక్షన్ వాళ్ళలో సహజంగా కొంచెం ఎక్కువ ఉంటుంది. నాట్ ప్రూవెన్, బట్ కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అండర్ ఆర్మ్ అంటే చంకల కింద అండ్ అండర్ ఆఫ్ ద బ్రెస్ట్ కింద భాగంలో గడ్డల్లా ఫామ్ అవుతుంది. అది చాలామంది చాలా పెద్దగా అయ్యేంతవరకు కూడా గమనించారు దాన్ని. అది ఎప్పటికప్పటికి మనం చూసుకుంటా ఇట్లా నొక్కుంటా చూసుకుంటూ ఉండాలి. గడ్డలు ఫామ్ అయితే మాత్రం వాటిని ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. సో రిలీజ్ చేయడానికి 2-3 పద్ధతులు ఉంటాయి. ఒకటి డీప్ మసాజ్ అంటారు. సో మసాజ్ అంటే ఇట్లా సర్క్యులర్ మసాజ్ చేస్తూ ఉండాలి. ఇట్లా సర్క్యులర్గా దా లంప్ ఏదైతే ఉందో, గడ్డ ఏదైతే ఉందో దాని మీద కొంచెం ఒత్తిడి పెట్టి మసాజ్ చేస్తూ ఉండాలి. అదే టైంలో కనుక మీరు బ్రెస్ట్ పంప్ తోటి మిల్క్ తీయగలిగితే లేదా బేబీకి ఫీడింగ్ ఇవ్వగలిగితే, 2 చేయవచ్చు. బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కూడా బ్రెస్ట్ మీద ఆ లంప్స్ మీద మసాజ్ చేస్తుండొచ్చు. ఎక్సెస్ మిల్క్ ఏదైతే ఉందో అది బయటకు వస్తూ ఉంటుంది అండ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. లేదా బ్రెస్ట్ పంప్ తోటి కూడా మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఒక్కొక్కసారి గడ్డలు చాలా పెద్దగా ఉంటాయి, చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. బిడ్డ ఆ టైంలో బ్రెస్ట్ బాగా పెద్దగా అయిపోయి టైట్ అయిపోతే బిడ్డ పట్టలేకపోతుంది బ్రెస్ట్ ఫీడింగ్. అలాంటప్పుడు ఎలక్ట్రికల్ పంపింగ్ తోటి కూడా మనం దీన్ని రిలీవ్ చేయవచ్చు. ఒకవేళ వాటిని రిలీజ్ చేయలేకపోతే, మొదటిది తల్లికి ఫీవర్ వస్తుంది, రెండో స్టెప్లో తల్లికి పాలు తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది కాకుండా చూసుకోవడం అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింది.